ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు మనం ఆదికాండం 42 నుండి 45 అధ్యాయాల వరకు ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడటకు సిద్ధంగా ఉన్నందుకు నీకు స్తోత్రములు. యేసేపు జీవితంలో నీవు చూపినట్లే ద్రోహం మధ్యలోనూ నీ ప్రణాళిక ఎలా నెరవేరుతుందో మేము తెలుసుకునే కృపనివ్వు. మా హృదయాలను తెరిచి నీ వాక్యాన్ని కేవలం వినేవారిగా కాక మార్పు పొందేవారిగా మలుచుము. ఈ సమయాన్ని నీ చేతుల్లోకి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇక టాపిక్లోకి వెళ్తే, కానాను దేశమంతటా భయంకరమైన కరువు, భూమి ఎండిపోయింది, ఇళ్లల్లో ధాన్యం అయిపోయింది, ఆహారంతో పాటు ఆశ కూడా కరిగిపోయింది. అప్పుడు ప్రతిరోజు యాకోబు తన కుమారుల ముఖాల్లో ఆకలిని, భయాన్ని చూస్తున్నాడు. చివరికి అతడు ఇలా అంటాడు, ఈజిప్ట్లో ధాన్యం ఉందని విన్నాను, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే మనమంతా నశిస్తాం. ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, అది ఒక తండ్రి హృదయపు ఆర్తనాదం. ఈజిప్టుకు వెళ్ళిన వారు ఎవరో కాదు, 20 ఏళ్ల క్రితం ఒక తమ్ముణ్ణి చంపేద్దామని అనుకొని చివరకు బానిసగా అమ్మేసిన అదే అన్నదమ్ములు. కాలం మారింది, స్థితి మారింది, కానీ పాపం మరిచిపోలేదు. వారిప్పుడు గర్వంగా కాదు, వంగిన తలలతో, ఖాళీ చేతులతో ఈజిప్టుకు వచ్చారు. వారికి తెలియదు, ఈజిప్టు దేశానికి ప్రాణాధారమైన ధాన్యాన్ని పాలిస్తున్న అధికారి ఎవరో కాదు, వాళ్ళు చనిపోయాడనుకున్న యేసేపే. యేసేపు ముందు అన్నదమ్ములు మోకరిల్లారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది 20 ఏళ్ల క్రితం దేవుడు చూపించిన కళ నెరవేరిన క్షణం. యేసేపు ఒక్క చూపుతో వారిని గుర్తుపడతాడు. అతన్ని గోతిలోకి తోసిన ముఖాలు, అతని అరుపు వినని ముఖాలు. కానీ వారు మాత్రం అతన్ని గుర్తించలేరు. ఎందుకంటే పాపం చేసినవాడు తన గతాన్ని ఎదురుగా చూడలేడు. యేసేపు కఠినంగా మాట్లాడతాడు, మీరు గూఢాచారులు, ఈ దేశపు గుట్టు తెలుసుకోవడానికి వచ్చితిరని చెప్పెను. ఇది కోపం కాదు, ప్రతీకారం కాదు, వారి హృదయాన్ని బయటకు తీయడానికి వేసిన దేవుని వల. అప్పుడే అన్నదమ్ములు పరస్పరం ఇలా అంటారు, ఇది మనం యేసేపుకు చేసిన పాపం వల్లే. 20 ఏళ్ల తర్వాత మౌనంగా ఉన్న పాపం మళ్ళీ మాట్లాడింది. యేసేపు షిమ్యోనును బంధించి ఇలా అంటాడు, మిగతా వాళ్ళు వెళ్ళండి, మీ చిన్న తమ్ముడైన బెన్యామీనును తీసుకురండి, అప్పుడు మాత్రమే మీరు నిర్దోషులని రుజువు అవుతుంది. ఇది శిక్ష కాదు, మార్పుకు ఇచ్చిన అవకాశం. కరువు ఇంకా పెరుగుతుంది, ఇళ్లల్లో ధాన్యం పూర్తిగా అయిపోతుంది. ఈజిప్టుకు మళ్ళీ వెళ్ళాలంటే బెన్యామీను కావాలి. ఆ పేరు వినగానే యాకోబు హృదయం విరిగిపోతుంది. ఇప్పటికే యేసేపు పోయాడు, ఇప్పుడు బెన్యామీను కూడా. అప్పుడు యోధా ముందుకు వస్తాడు. 20 ఏళ్ల క్రితం యేసేపును అమ్మమ్మని చెప్పినవాడే, ఇప్పుడు తమ్ముడి కోసం తన ప్రాణం పెట్టడానికి సిద్ధమైన వాడిగా నిలబడ్డాడు. అతడు అంటాడు, బెన్యామీనుకు నేను హామీ, అతనికి ఏమైతే అది నాకు. ఇదే మారిన యోధా, ఇదే దేవుడు చేసిన పని. ఈజిప్ట్లో యేసేపు బెన్యామీనును చూసిన క్షణం తల్లి రాహేలు ముఖం అతని కళ్ళ ముందు నిలిచింది. లోపల కన్నీళ్లు పొంగిపోతాయి, కానీ బయటికి చూపించడు. వారిని తన ఇంటికి పిలుస్తాడు. భయపడుతున్న అన్నదమ్ములకు అనూహ్యమైన గౌరవం, భోజనం, ఆశీర్వాదం ఇస్తాడు. బెన్యామీనుకు 5 రెట్లు ఎక్కువ భాగం ఇస్తాడు. ఇది ప్రేమలో మాత్రమే కాదు, ఇది పరీక్ష. తన వెండి పాత్రను బెన్యామీను సంచిలో దాస్తాడు. తన వెండి పాత్రను చిన్నవాడైన బెన్యామీను సంచిలో దాచిన తర్వాత యేసేపు వారిని ప్రశాంతంగా పంపిస్తాడు.
వారి ఊరిని వదిలి ఇంకా దూరం కూడా వెళ్ళలేదు. అప్పుడే యోసేపు తన సేవకుని పిలిచి ఆజ్ఞాపిస్తాడు. వారి వెంట పరిగెత్తి వెళ్ళు, అడుగు, మీరు మేలు చేసిన వాడికి చెడు ఎందుకు చేస్తారు? నా యజమాని తాగే వెండి పాత్ర మీలో ఎవరి దగ్గర ఉంది అని. సేవకుడు వెంటనే వారిని వెంబడించి ఆపుతాడు. అన్నదమ్ములు ఆశ్చర్యపోయారు. భయంతో అంటారు, మేము దొంగతనం చేయలేదు. ఎవరి సంచిలో దొరికితే అతను మరణించునుగాక అని అంటారు. వారు తమ నిర్దోషత్వంపై అంత నమ్మకంగా ఉన్నారు. కానీ వారికి తెలియదు పరీక్ష ఇప్పటికే మొదలైందని. సేవకుడు ఒక్కొక్కరి సంచిలో వెతుకుతాడు. పెద్దవాడి దగ్గర మొదలుపెట్టి చిన్నవాడి దగ్గరికి వస్తాడు. చివరికి బెన్యామీను సంచిలో వెండి పాత్ర బయటపడింది. ఆ క్షణంలో అన్నదమ్ముల ముఖాలు వెలవెలబోయాయి, హృదయాలు కూలిపోయాయి. వారు తమ వస్త్రాలను చింపుకొని మళ్ళీ ఈజిప్టు వైపు తిరిగారు. తీర్పు సమయం వచ్చింది. పాత్ర ఎవరి దగ్గర దొరికిందో అతడే బానిసగా ఉండాలి. ఇక్కడే దేవుడు చాలాసార్లు మనల్ని మాటలతో కాదు, పరిస్థితులతో కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు సమాధానం ఈసారి కూడా తమ్ముణ్ణి వదిలేయాలా లేదా మారిన హృదయాన్ని చూపించాలా అని అనుకుంటారు. అప్పుడు యోధా ముందుకు వచ్చి అంటాడు, బెన్యామీనుకు బదులుగా నన్నే బానిసగా ఉంచుకోండి. నా తండ్రి ఈ దుఃఖాన్ని తట్టుకోలేడు అంటాడు. ఇది మాట కాదు, ఇది నిజమైన పశ్చాత్తాపం. ఇది హృదయ మార్పు. ఇక యోసేపు కన్నిటిని ఆపుకోలేక అందరినీ బయటికి పంపించి గట్టిగా ఏడుస్తాడు. ఇది సాధారణమైన ఏడుపు కాదు. ఆ ఏడుపు ఈజిప్ట్ అంతా వినిపించింది. ఇంతకాలం లోపల దాచుకున్న బాధ ఇప్పుడు కన్నీళ్ళగా బయటపడింది. తర్వాత అతడు చెప్తాడు, నేనే యోసేపుని. నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడుగుతాడు. భయంతో నిలిచిపోయిన అన్నదమ్ములకు అతడు ఇలా అంటాడు, మీరు నన్ను అమ్మారు, అది నిజమే. కానీ నన్ను ఇక్కడికి పంపింది మాత్రం దేవుడే, ప్రాణాలు కాపాడటానికి. ఆ క్షణంలో ద్రోహం తన శక్తిని కోల్పోయింది. క్షమ విజయం సాధించింది. యోసేపు వారిని ఆలింగనం చేసుకుంటాడు. కన్నీళ్లతో గతం కడగబడింది. తర్వాత అతడు అంటాడు, మీ కుటుంబం అంతా ఈజిప్టుకు రండి, కరువులో నేను మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు. కరువు మధ్యలో దేవుడు ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక వంశాన్ని కాపాడాడు. అదే వంశం ద్వారా లోకరక్షణ జరగబోతుంది. దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినా ఆయన పని ఆగదు. ద్రోహాన్ని క్షమగా మార్చగలిగేది దేవుని ప్రణాళిక మాత్రమే. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభువా, యోసేపు జీవితం ద్వారా మేము నేర్చుకున్నాం, మనుషుల ద్రోహం చేసినా నీవు మాత్రం విడిచిపెట్టవు అని. మా గాయాల వెనుక కూడా నీ రక్షణ ప్రణాళిక దాగి ఉందని తెలుసుకున్నాం. ప్రభువా, మేము యోసేపులాగా క్షమించగల హృదయాన్ని పొందాలని కోరుకుంటున్నాం. యూదాలాగా మారిన హృదయాన్ని చూపించగలిగే కృపనివ్వు. మా గతాన్ని మోసుకుంటూ కాక నీ ఉద్దేశాన్ని నమ్ముకుంటూ ముందుకు నడిపించు. ద్రోహాన్ని, నష్టాన్ని, కన్నీళ్లను నీ మహిమకే మలుచు ప్రభువా. ఈ వాక్యము మా జీవితాలలో ఫలించినట్లు చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.